రావుడికి తిండేద్దాం తొందరగా పెడితే అదేమో తినదు నువ్వేమో ఊరుకోవు తొందరగా నేను వెళ్ళి రావుని తీసుకొస్తా నువ్వు దీని తిండి విషయం చూసుకుంటావు కనుక నేను మన బుజ్జిగాడి ఆహార సమస్య తెలుసుకొస్తాను ఇలా పెంపుడు జంతువునే పుట్టినా బాగుండేది ఈ పాటిగా ఏనుగు మందు కలిసిన తిండి తినేసి ఉంటుంది తిక్కరేగి చెలరేగి ఒక్కొక్కడిని లేపేస్తుంటుంది పని చెప్తాను నీకు ఏదమ్మా హాస్పిటల్ ఫోన్ చేయండి విషం కలిసిన ఆహారం తినటం వల్ల దాని మెదడు కంట్రోల్ తప్పి అలా ప్రవర్తించింది దాని ఆహారంలో విషం కలిసిందా అవును రాజా విరుగుడిచ్చాం కనుక ఇంకేం ప్రమాదం లేదు 2-3 రోజుల్లో మామూలు పరిస్థితికి వస్తుంది ఒక అరగంటలో తీసుకెళ్ళచ్చు రావుడు ఎంత పని చేసావురా అసలు నీకు ఏం మాయరోగం వచ్చిందిరా చిన్నబాబుని తోసేసావు పూల కుండీలన్నీ తొక్కేశావు మొక్కలన్నీ పీకేశావు తప్పు కదరా
మరి తప్పని తెలిసి ఎందుకు చేసేవరా? వాడిని ఏమనకరా, ఇప్పటికే పాపం జరిగిందని పశ్చాత్తాపడి వాడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. చూడు రాము, నువ్వేం బాధపడద్దు, మమ్మల్ని గురించి నీకేం బెంగలేదు. కాసేపట్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఏమిటి లత? ముందు ఆ ఏనుగు ఇక్కడి నుంచి పంపించేయండి. అది నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. లత, ఇప్పుడు ఏమైంది మళ్ళీ మాట్లాడుతున్నావు? ఏమైందో మీకు నేను చెప్పాలా? దాని కారణంగా ఇల్లు అల్లకల్లోనమైంది, పసివాడికి ప్రాణం మీదకి వచ్చింది. అది మనసు ఆలోచన లేని జంతువని, మనుషుల మధ్య ఉండడానికి వీల్లేదని అర్థమైంది. దాన్ని అడవిలోకి తరిమేస్తారో జూలోనే పెట్టిస్తారో మీ ఇష్టం. అది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది విషం కలిసిన ఆహారం తిని ఒళ్ళు తెలియని పరిస్థితులు అలా చేసింది, అంతేకాని మళ్ళీ అది ఏదో కారణం వల్ల పిచ్చికి నా బిడ్డ ప్రాణానికి నిప్పు తీస్తే నేనేమైపోవాలండి? దాంతో ఉన్న అనుబంధం కంటే పేగు తీసుకు పుట్టిన బంధం ఎక్కువండి. ఏదేమైనా సరే నేను నా బిడ్డను చోట ఉండడానికి వీల్లేదు. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు లత. రాముకు మనం ఎంత రుణపడి ఉన్నాం అప్పుడే మర్చిపోయావా? ఒకప్పుడు నా ప్రాణం కాపాడింది, మరొకప్పుడు నీ మానం కాపాడింది. మన బిడ్డని మన దగ్గర కంటే కూడా ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటి ఈ అమాయకు జంతువు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడే ఉంటుంది. కన్న భార్య కంటే కన్న బిడ్డ కంటే వాడు ఎక్కువ అనేది మాట్లాడుతున్నారు. అది ఇక్కడే ఉండేటట్టయితే నేను నా బాబుని ఇప్పుడు వెళ్ళిపోతాం. ఆ ఏనుగు కాదు, నీకు పిచ్చెక్కినట్టుంది. అందుకే ఎంత తొందరపడుతున్నావు? తొందరపడింది ఇప్పుడు కాదండి. మీ ప్రేమకు ముచ్చి మీతో పెళ్లికి తొందరపడ్డాను. కన్నవాళ్ళని కాదనుకుని మిమ్మల్ని పట్టుకున్న విషయంలో తొందరపడ్డాను. అవును, మనుషుల మధ్య బ్రతకడానికి అర్హత నేను జంతువే ముఖ్యం అనుకునే మీరు మనసున్న మనుషులకు పొరపాటు పడ్డాను. కానీ ఆ జంతువుకి మీకు తేడా లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఒక జంతువు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కొడతారా? ఈ దెబ్బతోనే మీకు మాకంటే అదే ముఖ్యం, అదే ప్రాణాలు చెప్పేశారు. ఇంకొక క్షణం కూడా నేను నా కొడుకుతో ఉంటావు. లత, లత, కాపురం అంటే చిన్నపిల్లలాట కాదు, చల్లా చెదురు చేసుకుపోవడానికి. ఆలుమొగల అనుబంధం అంటే తాడుముక్క కాదు, తెగతింపులు చేసుకుని వెళ్ళిపోవడానికి. మీరు కూడా తెలుసుకోండి, పెళ్ళామనేది పశువు కాదు. మీ ఇష్టాలతో కొట్టి పడేయడానికి. భార్య అనేది బానిస కాదు, మీరు కొట్టినప్పుడు ఉండడానికి. లత, ఇదే నీ ఆఖరి నిర్ణయం? సరే దశమం, అయ్యా అమ్మగారిని తీసుకెళ్ళి డ్రాప్ చేస్తా. బాబు నేను చెప్పినట్టుగా నా కాపురాన్ని నాశనం చేసింది కాక ఇంకా నువ్వు నాకు అతనికే. నేను వెళ్ళిపోతున్నానుగా, ఇక నువ్వు మీ అయ్యగారు హాయిగా ఉండండి. తప్ప రాము, తప్పుకో, నీకే చెప్పే తప్పుకో, తప్పుకో. చూసావచ్చన్నాడా? అవకాశం చూసి అవతల మనిషికి పెట్టాల్సిన చోట నీ పెట్టాలి, కొట్టాల్సిన చోట దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మనం చేసిన పనికి ఆ ఆఫీసర్ గారి బతికేమైంది? ఏమవుతుంది డాడీ? వాడి పండంటి కాపురం ముక్కలు చెక్కలైంది. వాడి పిల్లం వాడి మొహా ప్యాండీలు చల్లి పిల్లాడితో సహా పుట్టిటికి దుకాణం ఎత్తేసింది. వాడు ఇప్పుడు మతిపోయి తిరుగుతున్నాడు. రే జనడా, మనిషిని చంపడం కంటే మానసికంగా చంపడం మహా గొప్ప విషయం. ఒకసారి నేను దొంగలు మోసే రోజుల్లో అబ్బా, నీ జీవిత చరిత్ర చెప్పవు. కావాలంటే బుక్ లో ఇచ్చు, చివరి రోజు చదువుకుంటా. ఈ సంతోష సమయంలో అయినా ఒక్కసారి వినరా? నా వల్ల కల. అయితే ముందు కొట్టు. ఇంకోటి